హలో అందరికీ, ఈరోజు అయితే గోవా తినిపిస్తున్నాను. గోవాలో చాలా వైటమిన్ సి చాలా ఉంటాయి కాబట్టి సో అన్నిటికంటే హెల్తీ ఫ్రూట్. అయితే నేను దీన్ని ఉడికించలేదు, వేడి నీళ్ళు మరిగించి అందులో కొంచెం సేపు నానబెట్టాను అనమాట, కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి. సో దీన్ని ఇప్పుడు ప్యూరీ చేస్తాను. ఇలా మంచి ప్యూరీ చేసుకున్నాము. అయితే మిక్సీ వేసే ముందు ఒక్క సీడ్ కూడా ఇందులో ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే గొంతు పొరబడిపోతుంది. సో దగ్గు అలాంటి వాళ్ళకి తినడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఓన్లీ ఆ గుజ్జు మాత్రమే గ్రైండ్ చేశాను. ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ వేడి నీళ్ళు కొద్దిసేపు నానబెడితే చాలు, కొంచెం స్మూత్ పేస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి తినిపించి చూద్దాం బేబీ ఎలా రియాక్ట్ అవుతుందో. కానీ చాలా మంచి ఫ్రూట్, హెల్తీ ఫ్రూట్. జలుబు దగ్గు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు పిల్లలకు ఉంటే. సో మంచి ఎండాకాలంలో అలాంటి వెదర్ బాగున్న టైంలో తినిపించవచ్చు అనమాట. ఒకసారి అయితే తినిపించి చూద్దాం మన క్యూటీ ఎలా రియాక్ట్ అవుతుందో. బాగుందా? కొంచెం టేస్ట్ కొత్తగా ఉందా? పాపకైతే నచ్చింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.